పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. హారిక, సునంద లాంటి ఇద్దరు మంచి మనుషులకి కాలం ఇన్ని రోజులు వేసిన చిక్కు ప్రశ్నలకి కోర్టు ఈరోజు సమాధానం ఇవ్వబోతోంది. ఆ సమాధానం ఏ తల్లి జీవితాన్ని చీకటి చేస్తుందో అని తలుచుకుంటేనే భయంగా ఉందండి. దిగులు పడకు కిరణ్మయ్యి. ఎంత గొప్పవాడైనా ఎప్పుడో ఒకప్పుడు విధిరాతకు తలవంచాల్సిందే. దానికి ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. అది అందరినీ సమానంగా చూస్తుంది. అందుకే ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అమ్మా సంతోషి మాత, నీకు 16 శుక్రవారాలు దీక్షగా పూజ చేయాలనుకున్నాను, కానీ పూర్తి చేయలేకపోయాను. నన్ను క్షమించు తల్లి. అయినా నాకేం బాధ లేదులే. ఇప్పుడు నేను నా శరీరాన్ని శాశ్వతంగా వదిలేసి నేరుగా నీ దగ్గరికే వస్తున్నాను కదా. బాబు లేకపోతే నువ్వు బతకలేవు, మీరిద్దరు లేకపోతే నేను బ్రతకలేను. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి. ఓడిపోయానులే, వేడి వేడి గాయాలు వెళ్ళమన్నాయినే, తీపి జ్ఞాపకాలన్నీ ఆపుతున్నాయినే, వెళ్ళలేక ఆగలేక వెల్లువయ్యానులే. నేటిలోన నిన్న పాటే పాడుకున్నానులే, పాటలోని శూన్య భావం పంచుకున్నానులే. ప్రేమ అమ్మా సంతోషి మాత, పిచ్చి ప్రేక్షకుండిలే. ఆత్మహత్య మహాపాపం అని నాకు తెలుసు, కానీ నా బిడ్డకు దూరం అయ్యి క్షణక్షణం నరకం అనుభవిస్తూ నేను బ్రతకలేను. అందుకే ఇలా చేశాను. అయినా నేను గత జన్మలో ఇంతకు మించి పాపాలెన్నో చేసి ఉంటాను. అందుకే ఈ జన్మలో ఇన్ని కష్టాలను భరించాల్సి వస్తుంది. పురిట్లోనే 4 బిడ్డలను కోల్పోయాను. 5వ బిడ్డగా పుట్టిన మురారి అయినా దక్కాడనుకున్నాను. అమ్మా అని పిలిపించుకోవాలని నా కలలను నిజం చేసిన వాణ్ణి నా పంచ ప్రాణాలుగా మలుచుకున్నాను. ఇప్పుడు అసలు వాడు నా కన్న కొడుకు కాదని తెలిసాక నా పేగు తెంచుకుని పుట్టలేదని అర్థమయ్యాక నాకు నా జీవితమే అర్థం లేనిదిగా అనిపించింది. అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకుని విషం తాగాను. తల్లి, నేను నిన్ను కోరుకునేదొక్కటే, వచ్చే జన్మంటూ ఉంటే ఆ జన్మలోనైనా నాకు అమ్మతనాన్ని ప్రసాదించు తల్లి.
మురారికి కన్న తల్లినై వాడి జీవితాంతం ప్రేమగా చూసుకునే అదృష్టాన్ని ప్రసాదించు తల్లి. ఇంతకు మించి నిన్నింకేం కోరను. ఇదేనా చివరి పూజ తల్లి? బ్రతుకున తొలిసారి